దానివల్ల కలిగిన అనర్థం ఇదంతా చూసినందువల్ల ఇటు చీఫ్ సెక్రటరీ కూడా ఇంటి దగ్గర ఇస్తాము దానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా అదే చెప్పిందంటారు. ఇప్పుడు సమస్య ఏంటి నాకు అంటే మంచిది ఈసారైనా సర్దుకున్నారని అనుకోవాలి. కానీ మార్చేసి రిటర్న్ ఇప్పుడు ఇంకా అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, అప్పుడు ఇంతమంది ఎందుకు చచ్చిపోయారు, ఈ విషయాలన్నీ నేను అంటుంది ఏంటంటే విమర్శ ఒకటి, జరుగుతున్నది జరగనివ్వడం ఒకటి, ఈ రెండు ఉంటే రాజ్యము పాలన నడుస్తాయి తప్ప ప్రతిసారి పాతవి అక్కడే ఎవ్వరు కాపాడినా మళ్ళీ మనం అప్పటి దానికి తీసుకెళ్ళలేమండి. ఒక వృధా అంటే దీనివల్ల ఏం జరిగిపోతుందేమో, దీనివల్ల ఏదైనా పాజిటివ్ వస్తుందేమో అనుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ప్రజల్లో వచ్చేది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ప్రజల్లో వచ్చేది వాళ్ళకు వచ్చే స్పందన వాళ్ళకు వస్తుంది. కాబట్టి పథకాలు అవి పెట్టడం అంటే అవి ఇంట్ల దగ్గర ఇవ్వడం అనేది మంచి విషయం. గతంలో ఎందుకు జరగలేదు, పోనీ సరి చేసుకున్నారు కదా, అదైనా మంచిదే కదా. సరి చేసుకుంటే మనం దాన్ని ఇంకా మళ్ళీ అంతకుముందు తప్పు చేసావు అది కరెక్ట్ కాదు కదా. యా ఫైనల్గా ప్రధానమంత్రి వర్మది ఒకటి మనం చెప్పాలి. ఒక ఏమనాలి క్లారిటీ. ఇప్పుడు నిన్న మొన్న మా దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని బట్టి వర్మ కూడా అక్కడి నుంచి వెళ్తున్నాడన్న సమాచారం అప్పుడు వచ్చిందన్నారు. ఆయన ఇప్పుడు ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు ధర్మో రక్షతి రక్షిత అని. ఓకే, వర్మో రక్షతి రక్షిత అని కూడా మనం అనవచ్చు. ఏదైతే అక్కడ జరిగినటువంటిది ఆయన స్పష్టంగా కాకపోతే ఆయన ఏదో ఒక రకమైన మీడియాని కొన్ని తిట్టుతున్నారు, వాళ్ళతో మనకేం సంబంధం లేదు. ఒకటి ఏమంటే చాలామంది నాయకులు అసలు వ్యక్తిగతంగా చెప్పిన వాళ్ళు ఇక్కడే కూర్చొని మాట్లాడిన ఒక మాజీ మంత్రి నేను మాట్లాడినవి కూడా ఉన్నాయి. ఆయన మళ్ళీ ఇప్పుడు చేరాడు వేరే పార్టీలో. ఆయన వ్యక్తిగతంగా చెప్పిన ఆయన కూడా ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. చాలామంది అలా చెప్పిన పొజిషన్స్ నుంచి మారడము, కనీసం 20 నియోజకవర్గాల్లో రెబెల్ ట్రబుల్ ఉంది ఎన్డీఏకు. కాబట్టి పెద్ద అసాధారణమైన విషయం ఏం కాదు. వ్యక్తిగతంగా ఏమైనా ఆయన తిడితే వేరే విషయం, కానీ అదేం లేదు కదా. వెళ్లకుండా ఆయన ఉంటే మంచిది. ఉండి ఆయన తప్పకుండా పవన్ కళ్యాణ్ విజయం కోసం ఇతోధికంగా పనిచేయాలని చెప్పి మనం ఆశిద్దాం. ప్రజల తీర్పుని బట్టి జరిగేది జరుగుతుంది అంతవరకే. ఫైనల్గా సార్ దేర్ ఆర్ ఇష్యూస్, ఇప్పటికీ ఇష్యూస్ అయితే ఉన్నాయి, లేనే లేవు, పరిష్కార సమస్య లేదని చెప్పలేము. గోదావరి జిల్లాలో సన్నివేశం కొంచెము డిస్టర్బ్ అయింది ఈ అగ్రెసివ్ యాటిట్యూడ్ వల్ల అనే ఒక అభిప్రాయం మటుకు ఒకటి ఉంది జనరల్గా. అవుట్ ఆఫ్ 34 సెగ్మెంట్స్ కనీసం 15-16 సెగ్మెంట్లో ఈ ట్రబుల్ అయితే ఉంది సార్. అందుకనే అంటే పవన్ కళ్యాణ్ క్రేజు, ఈ సోషల్ కార్డు ఇవన్నీ కలిసి అప్రతిహతంగా అంతకుముందు కూడా వాళ్ళకు దాదాపు 34% ఏదో ఓట్లు వచ్చాయి ఇవన్నీ అని అనుకున్న పరిస్థితుల్లో అంత కేక్ వాక్ లాగా లేకపోవటం అన్నది ఇక్కడ ఒక పొలిటికల్, అది ముద్రగడ పద్మనాభాన్ని తెచ్చుకోవడం వల్ల కావచ్చు, అనేక జాతరలు ఎత్తుగడలు కౌంటర్ ఎత్తుగడలు అయిండొచ్చు. ఓకే, వర్మ వెళ్ళటం లేదు నిన్న మనకు వచ్చిన వార్త అంత సరే ఈ సమయానికి, తర్వాత జరిగినప్పుడు మనం మాట్లాడవచ్చు. భేషజమైన లేదా చివరిగా ప్రధానమంత్రి మళ్ళీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన అంశాలు ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి ఆయన స్టాండ్ అయితే అదే ఉంది. 100% అంటే ఆయన నిన్న ఇంకా అదనంగా కూడా చెప్పాడు. నేను మీకు చెప్పా కదా, రాహుల్ గాంధీ అన్నాడు మీకు రాజుల గురించేనా నవాబుల గురించి రాదా అని ఆయన నిన్న థీమ్ ఈరోజు అన్నింటిలో అది. అసలు నవాబులు రాజులు కదా. కేసీఆర్కు నాకు చాలాసార్లు చర్చ ఆయన ఎప్పుడు నన్ను రెఫర్ చేస్తుంటాడు. నైజాం నవాబును ఎందుకు నవాబుని ఎందుకు విమర్శి, ఏ రాజైనా కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతిని పొందరే వారేరి అని రాజులను ఎవరినైనా రాజు అన్నప్పుడు రాజ్యం అనే అర్థంలో అంటాం తప్ప ఇంకోటి కాదు. ఏమంటారు మోడీ, రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజులు పాలించే కాలంలో అంతా వాళ్ళ పెత్తనంగా ఉండేది, ఏది కావాలన్నా తీసుకునేవాళ్ళు, వాళ్ళ మాట చెల్లేది అని అన్నాడండి. రాజులు అంటే శివాజీ రాజు, కిట్టమ్మ రాజు లేదా రాణి పద్మిని ఇలాంటి వాళ్ళనందరినీ అవమానించామని ఒకటి ఇచ్చామంటారే ఆరోపణ. రెండోది నీకు రాజులేనా నవాబులు నైజాంలు కనపడరా అని అసలు తాడు బొంగరం లేని ఒక అనాలని తప్ప. సో ఆయన అటువైపు మళ్ళించదలుచుకున్నాడు. ఇప్పటికి 3-4 అయ్యాయండి ఇప్పటికి. ఒకటి భూములు ఆస్తులు లాక్కుంటారు అనేది ఒకటి, రెండవది వీళ్ళు శాంతియుతంగా ఉంటారు కాబట్టి అణుశక్తిని మన దేశం యొక్క ఆయుధ శక్తిని తగ్గిస్తారు అనేది ఒకటి, ఈ రిజర్వేషన్లు బీసీల రిజర్వేషన్లు తీసిపోయి ముస్లింలకు ఇస్తారు కాబట్టి ముస్లింల రిజర్వేషన్లు కాపాడాలనేది ఒకటి, వీళ్ళందరూ రామ మందిరానికి వ్యతిరేకం రాని అని ఒకటి. అంటే ఎప్పటికప్పుడు ఈ కృత్రిమ సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారో తెలియదు. ఈ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పాడు అది.
రామ మందిరం ప్రస్తావన వచ్చింది. రిజర్వేషన్ల విషయంలో మటుకు వైఖరి అయితే అదే అని ఆయన స్పష్టం చేశాడు. కర్ణాటకలో రద్దు చేసిన సందర్భాన్ని కూడా ఆయన ఉదహరించారు. ఇప్పుడు మీరు పోల్చి చూడండి, ఇటు మోహన్ భగవత్ వివరణ ఇచ్చి సర్దుబాటు చేయడానికి ప్రయత్నించిన తీరు, అంటే దీన్నే చెప్పాలంటే మాలాంటి విమర్శకులు ఒక డబుల్ టంగ్ అని అంటూ ఉంటారు. అంతే. అంటే ద్వంద్వ ప్రమాణం కూడా కాకపోవచ్చు అనండి, ఎత్తుగడలో భాగంగా కూడా చేస్తుంటారు ఒకసారి. మేము అలా అంటాం, మీరు ఎలా అనండి. అదే కదా ఎత్తుగడ, ద్వంద్వ ప్రమాణాలు. వర్క్ డివిజన్ అన్నాడు ఏజీ నురాని. ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ, ఆ బుక్ తెలుగులో నేను ట్రాన్స్లేట్ కూడా చేశా. ఆర్ఎస్ఎస్ బీజేపీ వర్క్ డివిజన్ అని, ఒక పని విభజన. మన సజ్జల రామకృష్ణారెడ్డిని నేను ఏదో దీంట్లో ఉన్నప్పుడు